దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రాలు. సువార్త స్వరమైన ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నా. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అందరూ దేవుని కృపను బట్టి మీరు అంత క్షేమంగా ఉన్నారని నమ్ముచు మరొకసారి మీ మధ్యకి దేవుని వాక్య సందేశం అందించడానికి, ఈ విధంగా రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ, ఈరోజు సంఘము అంటే ఏమిటి, సంఘమును కూర్చున్నటువంటి ఉపదేశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నా. అసలు సంఘం అంటే ఏమిటి, సంఘము ఎప్పుడు ఎలా ప్రారంభమైంది, సంఘ ప్రారంభంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నేటి సంఘ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అనేకమైన విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నా. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలు మీరు వినాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. సంఘమును ఇంగ్లీష్లో చర్చ్ అని పిలుస్తారు. సంఘమును ఇంగ్లీష్లో చర్చ్. ఈ చర్చ్ అనేటువంటి ఇంగ్లీష్ పదము ఎక్లేషియా అనేటువంటి గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. ఎక్లేషియా అనేటువంటి ప్రాచీన గ్రీకు పదము నుండి ఉద్భవించింది. ఎక్లేషియా అన్న పదానికి అర్థం ఏమిటంటే, ప్రియులారా, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అని అర్థం. లోకంలో ఎవరైతే ప్రత్యేకింపబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడతారో వారందరినీ కలిపి సంఘం అంటారు. అంటే యేసుక్రీస్తును తమ సొంత రక్షణగా ప్రభువుగా అంగీకరించి ఆయన రక్తంలో కడుగబడి రక్షణ పొంది ఎవరైతే పరిశుద్ధులుగా జీవిస్తారో వారందరినీ సంఘం అని పిలవచ్చు. దీనిని ఆంగ్లంలో, ఇంగ్లీష్లో చర్చ్, హోలీ కాన్గ్రిగేషన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ చర్చ్ అంటే బిల్డింగ్ కాదు. చర్చ్ ఈజ్ ఏ నాట్ బిల్డింగ్. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు, కట్టడం కాదు. చర్చ్ అంటే ఎవరైతే రక్షించబడి మారు మనసు పొంది క్రీస్తును తమ సొంత రక్షణగా అంగీకరించి ఆయన కొరకు ఆయనను ఆరాధిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్నటువంటి ఒక సమూహము ఎక్కడైతే కూడుకుంటారో అదే చర్చ్. ఒక చెట్టు కింద కూర్చుని దేవుడిని ఆరాధన చేస్తే అదే చర్చ్. ఒక ఇంటిలో ఒక గదిలో కూర్చుని ఆరాధన చేస్తే అదే చర్చ్. ఎక్కడ ఒక రోడ్డు మీద కూర్చుని దేవుని జ్ఞాపకం చేసుకున్నా కూడా దానిని చర్చ్ అని చెప్పవచ్చు. అంటే దేవుని ఆరాధించేటటువంటి ఒక సమూహమే చర్చ్ అనేది దానికి సరైనటువంటి అర్థమై ఉంది. క్రీస్తు రక్తములో కడుగబడి పరిశుద్ధాత్మ ద్వారా నూతన జన్మలోకి వచ్చినటువంటి వారి యొక్క సహవాసమును, క్రీస్తు శరీరమునికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఇదే సంఘమై ఉన్నది. అయితే సంఘం అనేది అసలు ఎప్పుడు స్థాపించబడింది, ఎలా ప్రారంభించబడింది? ఆది కాలంలో సంఘం ఏ విధంగా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన తండ్రి చిత్త ప్రకారం శిలువలో తన ప్రాణార్పణము చేసి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా పునరుత్థానుడిగా సమాధిని గెలిచి ఆయన ఆరోహణమయ్యే ముందు 40 దినాలు అనేక మందికి కనిపించి ఆయన 10-11 పర్యాయాలు ఈ భూమి మీద కనిపించారు. అలా ఆయన పునరుత్థానమైనటువంటి 40వ రోజు ఒలీవ కొండ దగ్గర శిష్యుల ఎదుట ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన అలా వెళ్ళేటప్పుడు శిష్యులకు ఒక వాగ్దానం చేశారు. మీరు యెరూషలేములో ఉండి పైనుండి వచ్చి శక్తి కొరకు కనిపెట్టండి, నేను వెళ్ళి ఆదరణకర్తను పరిశుద్ధాత్మను మీ దగ్గరికి పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తారని చెప్పి పంపించారు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు. అలా 11 మంది శిష్యులు, అంటే అప్పటికి ఇస్కరియోతు యోధ మరణం అయిపోయిన తర్వాత మిగిలినటువంటి 11 మంది శిష్యులతో పాటు మత్తయి అనేటువంటి మరొక శిష్యుడు కూడా వారి గుంపులో చేరినట్లుగా దేవుని యొక్క వాక్యము చరిత్ర తెలియజేస్తూ ఉంది. అయితే మొట్టమొదట ఈ సంఘము యెరూషలేములో ప్రారంభమైంది. యెరూషలేములో మార్కు అనేటువంటి మారు పేరు గల యోహాను తల్లి అయినటువంటి మరియా యొక్క మేడ గదిలో మరి వారు మొట్టమొదటగా కూడుకున్నట్లుగా మనం చూస్తాం. మనం అపోస్తుల కార్యాన్ని 2వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి మనం కొన్ని వచనాలు చూస్తున్నప్పుడు, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. వారు అగ్నిజ్వాలలు అంటే నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారు ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి.
సంఘము ప్రారంభంలో ప్రియులారా 120 మందితో ప్రారంభించబడింది. గమనించాలి, 120 మందితో సుమారు అది క్రీస్తు శకం 30వ శతాబ్దం 30వ సంవత్సరంలో సంఘం అనేది స్థాపించబడింది. ఈ సంఘాన్ని స్థాపించింది మొట్టమొదటి ఎవరంటే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. పేతురు యాహానులో ఈ యొక్క సంఘానికి సంఘ కాపరులుగా ఆనాడు ఉన్నారు. మన అపోస్తుల కార్యంలో చూసినప్పుడు అనేక పర్యాయాలు పేతురు యాహాను ఈ పేర్లు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆది కాలంలో సంఘము సమిష్టిగా ఉండేది. సంఘమే భూలోకంలో దేవుని రాజ్యంగా కనిపించేది. అప్పుడు సంఘము పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేవాడు. సంఘమంతా ఐక్యతగా క్రీస్తు శరీరం వలె ఉండేది. అపోస్తులు ఏం చేసేవారంటే వాక్యోపదేశం చేసేవారు. సంఘము నడిపించడానికి 7 పెద్దలను ఎన్నుకున్నారు. వారు ఎవరంటే మనం చూస్తున్నప్పుడు అపోస్తుల కార్యములో మనకు ఆ యొక్క పదాలు మనకు కనిపిస్తాయి. అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు సంఘ ప్రారంభంలో సంఘ చరిత్ర మనం చూస్తున్నప్పుడు ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలను విధవరణలు చిన్న చూపుచూచున్నారని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారం పంచిపెట్టడం యుక్తము కాదు. కాబట్టి సహోదరులరా, ఆత్మతోను జ్ఞానంతో నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనడి. మేము వారికి ఈ పని నియమింతము. మేము ప్రార్థన యందు వాక్య పరిచర్య ఎడతెగక విందుమని చెప్పి ఈ మాట జన సమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధతతోనూ నిండుకొనిన వారే. 1 స్టెఫెను, ఫిలిప్పు, ప్రాకోరు, నికానోరు, తీమోను, పర్మినాసు, యూదుల మత ప్రవిష్టుడగు అంతిపేగును వాడు నికోలాసు అని వారిని ఏర్పరచుకున్న వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిరి. ఆనాడు ఆదిమ సంఘంలో విశ్వాసుల సంఖ్య అనేది పెరుగుతూ ఉంది. పేతురు ప్రసంగం చేసినప్పుడు 3000 మంది మారు మనసు పొంది బాప్తీసాలు తీసుకుని యూదుల్లో నుండి క్రీస్తును తమ సొంతంగా అంగీకరించారు. అయితే 12 మంది అపోస్తులు వారికి సువార్త పరిచర్య చేస్తూ ఉంటే ఇన్ని వేల మందికి సంఘము నానాటికి విస్తరిస్తూ ఉంది. సంఘము నానాటికి అభివృద్ధి చెందుతూ ఉంది. సంఘములో నానాటికి అనేక మంది విశ్వాసులు చేరుతూ ఉన్నారు. సంఘములో నానాటికి నూతన ఆత్మలు రక్షించబడతా ఉన్నాయి, మార్పు చెందుతూ ఉన్నాయి. సంఘం అనేది విస్తరించబడతా ఉంది. 120 మందితో ఉన్నటువంటి సంఘము తదుపరి 3000 మంది, ఆ తదుపరి 5000 మంది పురుషులు రక్షించబడినట్లుగా మనం అపోస్తుల కార్యంలో చూస్తాం. ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి సంఘం యొక్క పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క విషయాలు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే సంఘంలో ఇన్ని వేల మందికి 12 మంది వాళ్ళు వాక్యబోధన చేసి ప్రార్థనలు చేసి వారికి ఆహారం పెట్టి వారిని నడిపించేటటువంటి పని కొంచెం కష్టతరం అవుతుంది. కాబట్టి ఈ పేతురు యాహానులు ఏం ఆలోచించారంటే ఇంతమందిని నడిపించడానికి, ఇంతమందికి గైడెన్స్ ఇవ్వడానికి, మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా బలపరచడానికి, ఇంతమందిని నడిపించడానికి కొంచెం కష్టతరంగా ఉంది. కాబట్టి మీలోనే కొంతమందిని అర్హులైనటువంటి వారు, యోగ్యులైనటువంటి వారిని, పరిశుద్ధులైనటువంటి వారిని కొంతమందిని మీరు ఎంచుకోండి, వాళ్ళని మీ పైన పరిచారకులుగా నియమిస్తామని చెప్పి ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు వారు 7 ఎన్నుకున్నారు. ఇక్కడ మనం చూస్తాం 7 పేర్లు. వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైనటువంటి 1 స్టెఫెను, 2 ఫిలిప్పు, ప్రాకోరు, నికానోరు, తీమోను, పర్మినాసు, అలాగే యూదుల మత ప్రవిష్టుడైనటువంటి అంత్యకనవాడగు నికోలాసు అనే వారిని వీళ్ళు ఏర్పరచుకున్నారు ప్రియులారా. అయితే ఇలా ఏర్పరచబడినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ఆనాడు సంఘము సమిష్టిగా ఉండేది. సంఘము అపోస్తులు ఏం చేసేవారంటే వాక్యోపదేశం మాత్రమే చేసేవారు ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు. అయితే ఈ 7 పెద్దలు కూడా ఈ యొక్క సంఘానికి మెయిన్గా పేతురు యాహానులు సంఘ పెద్దలుగా ఉన్నారు. అలాగే అందుకే అపోస్తుల కార్యం మనం చదువుతున్నప్పుడు అపోస్తులు అయినటువంటి ఈ 12 కూడా ఏం చేసేవారంటే అపోస్తులుగా ఉన్నటువంటి వారు, ముఖ్యంగా పేతురు యాహానులతో పాటు మొత్తం అపోస్తులు ఉన్నటువంటి వారు మెయిన్గా ఏం చేసేవారంటే సంఘానికి
వాక్యం అనేటువంటి ఆత్మీయ ఆహారాన్ని పంచిపెడతా ఉంటే, సంఘం పెద్దలుగా నియమించబడినటువంటి వారు, సంఘ పరిచర్యలు ఉన్నటువంటి వారు శరీరానికి సంబంధించినటువంటి ఆహారాన్ని పంచిపెట్టేటువంటి పనిలో ఈ 7 కూడా ఉన్నారు. ఈ విధంగా అపోస్తుల పరిచర్య, సంఘ పెద్దలు, సంఘ పరిచర్య అనేది కొనసాగుతూ ఉండేది. అనాది కాలంలో సంఘములో సంఘ ప్రభు యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండేవి అంటే సమిష్టిగా ఉండేది. విశ్వాసులు కూడా ఎలా ఉండేవారంటే తమ స్థిర చర ఆస్తులు తీసుకొచ్చి సంఘ కాపురుల దగ్గర, అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవారు. ఆది కాలంలో సంఘం అంతా కూడా ఉమ్మడిగా ఉండేది, ఉమ్మడి కుటుంబంలా ఉండేది. ఒక్కొక్కరు తమ ఆస్తులు తీసుకొచ్చి పెట్టినప్పుడు ఎలాంటి స్వార్థం లేకుండా సంఘమంతా సమానత్వం కలిగి ఉండేది. ఉదాహరణకి మనం బర్నబా అనేటువంటి వ్యక్తిని చూస్తున్నప్పుడు అతను తన ఆస్తిని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి దేవునిని మహిమపరిచాడు. అది సమిష్టి ప్రభుత్వము, సంఘము దేవుని రాజ్యమై ఉంది. తర్వాత కాలంలో ఈ విధంగా సంఘం అనేది ఉండేది. ప్రియులారా, అయితే గమనించండి, ఇప్పుడు సంఘం అనేది ఏమవుతుందంటే దినదినము అభివృద్ధి చెందుతూ ఉంది. ఆనాడు సంఘము 120 మందితో ప్రారంభించబడినటువంటి ఆ సంఘము 3000 మంది, 5000 మంది, నేడు కోటాను కోట్లకి చేరుకున్నట్లుగా, బహు విస్తరించినట్లుగా సంఘం అనేది ఉంది. అయితే ఆదిమ సంఘములో ప్రియులారా ఒక క్రమం అనేది ఉంది. మనం అపోస్తల కార్యాన్ని చూస్తున్నప్పుడు 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరచట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. ఆనాడు క్రీస్తును తమ సొంత రక్షణగా అంగీకరించినటువంటి వారు, సంఘములో చేర్చబడినటువంటి వారు, అపోస్తలుల బోధను విని మార్పు చెందినటువంటి వారు, రక్షించబడినటువంటి వారిని ఆనాడు అపోస్తలులు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్రమములో, దేవునికి అనుకూలమైనటువంటి క్రమములో సంఘాన్ని నడిపించారు. ఆదిమ సంఘములో ఎంతో ఉద్యమం అనేది ఉంది. ఆదిమ సంఘములో ఐక్యత అనేది ఉంది. ఎందుకంటే ప్రియులరా చూడండి, వారు ఎలా ఉన్నారంటే అపోస్తలుల బోధ యందు సంఘ కాపరి సేవకుడు ఏమైతే బోధిస్తూ ఉన్నాడో, ఏమైతే హెచ్చరిస్తూ ఉన్నారో దానికి కట్టుబడి ఆనాడు ఆదిమ సంఘాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకని ప్రియులరా గమనించండి, అపోస్తలులు పరిశుద్ధాత్మతో నిండుకుని వాక్యము ప్రకటించినప్పుడు అది మనుషుల హృదయాల్లో గుర్చుకునేది. అప్పుడు వారు ఏం చేశారంటే, అయ్యా మేము ఏమి చేయాలి అని అడిగేవారు. వాక్యం విన్న తర్వాత, అయ్యా మేము వాక్యం ద్వారా తెలుసుకున్నాం, ఏం చేయాలని అడిగేవారు. అపోస్తలులు ఏమైతే చెప్పేవారో, అపోస్తలులు ఏమైతే బోధించేవారో అది తూచా తప్పకుండా ఆనాడు సంఘంలో ఉన్నటువంటి వారు పాటించేవారు. అందువలనే సంఘము నానాటికి అభివృద్ధి చెందింది. పేతురు ప్రసంగం చేసినప్పుడు ఒక్క ప్రసంగానికే 3000 మంది రక్షించబడి మారు మనసు పొందారు. ఆనాడు ఈనాడు 3000 ప్రసంగాలు విన్నా కూడా నేటి క్రైస్తవుల్లో మార్పు అనేది రావడం లేదు. ఆనాడు ఒక్క ప్రసంగానికే 3000 మంది తమ జీవితాలు, తమ బ్రతుకులు మార్చుకున్నారు. ఈనాడు 3000 ప్రసంగాలు విన్నా కానీ ఏమాత్రం మార్పు లేనటువంటి వారుగానే ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ఆనాటి సంఘానికి, ఆదిమ సంఘానికి, నేటి సంఘానికి అనేకమైనటువంటి వ్యత్యాసాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అపోస్తుల బోధ యందు వీరు ఎడతెగక ఉన్నారు. అలాగే సహవాసము, రెండవది సహవాసము, ఫెలోషిప్ సహవాసం, ఇది చాలా ప్రాముఖ్యము సంఘములో. సహవాసము, ఐక్యత కలిగి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆదిమ సంఘములో క్రైస్తవులు, సంఘములో చేర్చబడినటువంటి వారందరూ కూడా సహవాసము కలిగి, ఐక్యత కలిగి జీవించారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే రొట్టె విరుచుట, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నియమించినటువంటి ఒక విధి. ఆయన అప్పగింపబడిన రాత్రి ఆయన చెప్పినటువంటి ఒక పని ఏంటంటే, ఆయన శరీరానికి సాదృశ్యంగా, నలుగుగొట్టబడినటువంటి శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను, ఆయన శిలువలో చిందించినటువంటి రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ ద్రాక్షారసమును, ఈ రొట్టె విరుచుట, ద్రాక్షారసమును సేవించుట అనేటువంటి కార్యక్రమంలో కూడా ఆనాడు ఆదిమ సంఘము అపోస్తలులు బోధించిన రీతిగా వారు ఇంటింటా రొట్టె విరిచారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. వారు ఎడతెగక ఉన్నారు రొట్టె విరిచుట యందు కూడా ఆదిమ సంఘాలు. అందువలనే ఆదిమ సంఘాలు ఉజ్జీవంగా ఉన్నాయి, ఆదిమ సంఘాలు బలపడ్డాయి, ఆదిమ సంఘాలు విస్తరించాయి, ఆదిమ సంఘాలు పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నాయి. ఇంకా మనం చూస్తున్నప్పుడు ప్రార్థన చేయట యందును సంఘాల్లో, ప్రియులారా సంఘాల్లో ప్రాముఖ్యంగా, సంఘాల్లో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యత ప్రార్థన కూడా ఒకటై ఉన్నది. సంఘములో సహవాసం చాలా ప్రాముఖ్యము,
రొట్టె విరచట చాలా ప్రాముఖ్యము, వాక్య బోధన అనేది చాలా ప్రాముఖ్యము. అలాగేనండి ప్రార్థన అనేది కూడా ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. ఆదిమ సంఘంలో ఉన్నటువంటి వారు ప్రార్థన చేయటందుకు కూడా వారు ఎడతెగక ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం అపోస్తుల కార్యములో ప్రియులారా గమనించండి, మొదటి అధ్యాయంలో 14వ వచనములో ఉంది, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అయిపోయిన తరువాత ఆయన ఈ లోకాన్ని విడిచి తన శిష్యులకు తన పని అప్పచెప్పిన తర్వాత విడుబడినటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారంటే మేడ గదిలోకి ఎక్కిపోయారు. వారు ఒక మేడ గదిలోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారంటే వీరితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియ ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సంఘాల్లో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన సంఘానికి క్షేమాన్ని తీసుకొస్తుంది. ప్రార్థన సంఘములో ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. ప్రార్థన ద్వారా సంఘములో ఆత్మలు రక్షించబడతాయి. ప్రార్థన ద్వారా సంఘాల్లో నూతన ఆత్మల రక్షణలోనికి వస్తాయి. ప్రార్థన ద్వారా సంఘాల్లో అనేక మంది ఉజ్జీవింపబడతారు. ప్రార్థన ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ కార్యాలు చేస్తాడు. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా అద్భుతమైనటువంటి వాక్య సందేశాలు అనేవి సంఘాల్లో వస్తాయి. కాబట్టి ప్రార్థన చేటిలో కూడా ఆదిమ సంఘము ఎడతెగక ఉన్నది. ఈనాడు కొన్ని సంఘాల్లో చూస్తున్నప్పుడు ప్రార్థన చేయండి అని సేవకుడు ఒక అవకాశాన్ని ఇస్తే ఒకరు చూసుకునేవారుగానే ఉన్నారు. ప్రార్థన ఇంకొకరు చేస్తారులే అనేటువంటి వారే ఉన్నారు. రక్షించబడి మారు మనసు పొంది సంవత్సరాలైనా కూడా సంఘములో కనీసం ప్రార్థన చేయలేనటువంటి దుస్థితిలో ఈనాడు క్రైస్తవ విశ్వాసుల సంఘాల్లో ఉన్నారు. ఆదిమ సంఘం అయితే ఆనాడు ఆదిలో ఉన్నటువంటి సంఘం ఎలా ఉన్నారంటే వారు సహవాసములోను రొట్టె విరిచిటిలోను ప్రార్థనలో కూడా ప్రియులారా గమనించండి ఎడతెగక ఉన్నారని దేవునికి వాక్యం సెలవిస్తుంది. అందువలనే ఆదిమ సంఘము విస్తరించింది, ఉజ్జీవింపబడింది. అనేక మంది ఆదిమ సంఘములో ప్రియులరా చేర్చబడి నానాటికి సంఘం అనేది అభివృద్ధి చెందినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు అర్థమవుతూ ఉంది. ఇంకా మనం చూస్తున్నప్పుడు ప్రియులరా గమనించండి, సంఘమును గూర్చినటువంటి విషయాలు మనం చూస్తున్నప్పుడు ఈనాడు క్రైస్తవ ప్రపంచములో అనేకమైనటువంటి సంఘాలు, అనేకమైనటువంటి డినామినేషన్స్ మనం చూస్తాం. అనేకమైన డినామినేషన్స్ ప్రియులారా గమనించండి, సంఘములు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నప్పుడు బైబిల్ ప్రకారం సంఘము అనేది ఒక్కటై ఉన్నది. సంఘములు ఎన్ని రకాలంటే సంఘములు 2 రకాలు బైబిల్ ప్రకారం. ఈనాడు యావత్తు ప్రపంచమంతా చూస్తున్నప్పుడు అనేకమైనటువంటి సంఘాలు ఈ లోకంలో ఉన్న క్రైస్తవ సంఘాల్లో అనేకమైన క్రీస్తు ఒక్కడే, దేవుడు ఒక్కడే, రక్షణ ఒకటే, మారు మనసు ఒకటే, బాప్తిస్మం ఒకటే, అన్నీ ఒకటే. కానీ సంఘాల్లో మాత్రం అనేక రకాల డినామినేషన్స్తో అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి ప్రియులారా. 1982లో క్రిస్టియన్ ఎన్సైక్లోపీడియా అనేటువంటి గ్రంథంలో ప్రియులారా సుమారు 19,000 క్రైస్తవ మత శాఖలు ఉన్నట్లుగా రాయబడింది. ఎప్పుడంటే ఇది 1982లో ఒక మ్యాగజైన్లో ఒక గ్రంథంలో 19,000 మత శాఖలు ఉన్నాయి. ఇప్పుడైతే అంతకు మించే ఉన్నాయి అనేకమైనటువంటి సంఘాలు. క్రైస్తవుల్లో ఈనాడు కులపిచ్చిలాగా సంఘ భేదాలు నేటి క్రైస్తవ సంఘాల్లో ఉన్నాయి. మీరే సంఘం అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అయితే ప్రియులారా బైబిల్ ప్రకారం సంఘాలు ఎన్ని రకాలంటే సంఘాలు కేవలం 2 రకాలు మాత్రమే. ఒకటి స్థానిక సంఘము, రెండవది సార్వత్రిక సంఘమై ఉన్నది. నీవు ఏ డినామినేషన్ అయినా సరే, ఏ సంఘమైనా సరే ప్రియులారా గమనించండి, దేవుని యొక్క వాక్యము ప్రకారం మనం చూస్తున్నప్పుడు స్థానిక సంఘము ఒకటి, సార్వత్రిక సంఘము ఒకటి. స్థానిక సంఘము అంటే ప్రియులారా గమనించండి, ఒక వ్యక్తి ఒక సంఘానికి చెంది ఉంటాడు. ఒక వ్యక్తి సంఘములో రక్షించబడి ఆ సంఘములో కట్టుబడి ఆ సంఘములో ఉన్నటువంటి అపోస్తుల బోధకి, ఆ సంఘంలో ఉన్నటువంటి పరిచర్య విధానాలకి లోబడి ఆ సంఘంలో స్థిరంగా ఉంటే ఆ సంఘాన్ని ఒక స్థానిక సంఘము అంటారు. ఇక సార్వత్రిక సంఘం అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి రిమైనింగ్ సంఘాలు అన్నిటినీ కలిపి సార్వత్రిక సంఘము అంటారు. అంటే గమనించండి,
స్థానిక సంఘానికి సార్వత్రిక సంఘానికి చిన్న వ్యత్యాసం అనేది ఉంది. క్రైస్తవులు ఈ రెండు విషయాలు తెలుసుకోవాలి. నేను పలానా సంఘం అండి, పలానా అండి, లోదరండి, జీడియం, పెంతికొస్తు, ఆర్సియం, ఇంకోటి నువ్వు ఏ సంఘానికి చెందినటువంటి వ్యక్తి అయినా సరే పరలోక రాజ్యం ఒకటే, దేవుడు ఒక్కడే. నువ్వు సార్వత్రిక సంఘము, స్థానిక సంఘము, నువ్వు ఏ సంఘానికి చెందినటువంటి వ్యక్తి అయినా సరే నీ సంఘంలో నువ్వు నమ్మకంగా ఉంటూ సార్వత్రిక సంఘాన్ని కూడా మీరు గౌరవించాల్సినటువంటి వారై ఉన్నారు. ప్రతి విశ్వాసి కూడా ఈ రెండు విషయాలు బాగా తెలుసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మేము తెలియచేస్తూ ఉన్నాం. కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారంటే తమ స్థానిక సంఘానికే పరిమితం అయిపోతారు. మా సంఘమే కరెక్ట్, మా బోధే కరెక్ట్, మేము చెప్పే విధానమే కరెక్ట్. వాళ్ళక మిగిలిన సంఘాల జోలికి పోరు, మిగిలిన సంఘాలను పట్టించుకోరు. వాళ్ళ సంఘంలో వాళ్ళు స్థిరంగా ఉంటూ అంతవరకే నూతులో కప్పల్లా అలాగే ఉండిపోతారు. కానీ కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే విశ్వాసులు ప్రియులరా 4 భాగాలుగా ఉంటారనమాట. విశ్వాసులు 4 భాగాలుగా ఉంటారు. మొదటి భాగం ఏంటంటే వాళ్ళు ఏ సంఘానికి చెందినవారో ఆ సంఘంలో ఉండిపోతారు. ఇంకొక రెండవ జాబితా వాళ్ళు ఎలా ఉన్నారంటే స్థానిక సంఘాన్ని పట్టించుకోరు, ఒక సంఘంలో స్థిరంగా ఉన్నారు, అన్ని సంఘాలు తిరుగుతూ ఉంటారు. ఈరోజు ఈ సంఘం, రేపు ఈ సంఘం, రేపు ఈ సంఘం, రేపు ఈ సంఘం, ఒక సంఘంలో స్థిరంగా ఉండరు. మూడవ కేటగిరీ ఎలా ఉంటారంటే కొందరు విశ్వాసులు ఇటు స్థానిక సంఘంలోను అటు స్థానిక సంఘంలోనూ స్థిరంగా ఉండరు, అక్కడ స్థిరంగా ఉంటారు. అంటే ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు. ఇక 4వ వారు ఎలా ఉంటారంటే ఒక మంచి క్రైస్తవ విశ్వాసి ఎలా ఉంటాడంటే ఒక స్థానిక సంఘంలో ఒక సహవాసంలో ఉంటూ సార్వత్రిక సంఘాన్ని కూడా గౌరవిస్తారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. కొంతమంది మొదటి గ్రూప్ ఎలా ఉంటారంటే వారు స్థానిక సంఘానికి తప్ప ఇంకా దేనికి ప్రాధాన్యత ఇవ్వరు, ఇక వేరే సంఘాలు పట్టించుకోరు, మాదే నిదానం, మాదే ప్రధానం అన్నట్టుంటారు. ఇక రెండో వారు ఎలా ఉంటారంటే సార్వత్రిక సంఘంలో ఉంటారు. ఏ స్థానిక సంఘంలో ఒక చోట స్థిరంగా ఉండరు. కొంతకాలం ఈ సంఘం, కొంతకాలం ఈ సంఘం, కొంతకాలం ఈ సంఘం, అటు ఇటు చెదిరిపోతూ ఉంటారు. ఇక కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారంటే స్థానిక సంఘంలోనూ స్థిరంగా ఉండరు, సార్వత్రిక సంఘంలో రిమైన్ ఎక్కడ కూడా స్థిరంగా ఉండరు. ఇక 4వ వారు నిజమైనటువంటి విశ్వాసులు ఎలా ఉంటారంటే వీరు ఒక మంచి స్థానిక సంఘంలో స్థిరంగా ఉంటూ మరి సార్వత్రిక సంఘాన్ని కూడా గౌరవిస్తూ ఉంటారు. ప్రియులారా, సంఘం అనేది ఒకటే, అది దేవుని సంఘము, సార్వత్రికమై ఉన్నది. అపోస్తల కార్యం మనం 20 అధ్యాయం 28 వచనంలో చూస్తున్నప్పుడు సంఘమును గురించి దేవుడు చెబుతున్నటువంటి మాట, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను మిమ్మను అధ్యక్షులుగా ఉంచును, దేని యందు అధ్యక్షులుగా ఉంచును, ఆ యావత్ మందను గూర్చి మీ మట్టు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము దేవునిది. సంఘమును దేవుడే తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. కాబట్టి సంఘము దేవునిది. సంఘానికి ఎవరు నాయకులు ఉండరు, సంఘం మీద ఎవరు అధికారులు ఉండరు. సంఘానికి యజమాని దేవుడే. సంఘమునకు శిరస్సు క్రీస్తు అని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. శరీరము శిరస్సు ఆధీనంలో ఉంటుంది, సంఘము క్రీస్తు ఆధీనంలో ఉండాల్సినటువంటి పని అయి ఉన్నది. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు సంఘాన్ని. ఆదిమ సంఘాలు మనం చూస్తున్నప్పుడు మనం అపోస్తల కార్యం 16వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, గనుక సంఘములు విశ్వాసముందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. సంఘం అనేది నానాటికి విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథములో. అలాగే మనం 14వ అధ్యాయం 23వ వచనంలో సంఘము ఏ విధంగా ఉందంటే, మరియు ప్రతి సంఘంలో వారి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండే ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించిరి. శిష్యులు మనసులు దృఢపరిచి విశ్వాసం నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. ఆదిమ సంఘములో అనేకమైనటువంటి శ్రమలు ఎదుర్కొని అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో కూడా సంఘం అనేది అభివృద్ధి చెందినట్లుగా మనకు ఒక మాదిరిగా సంఘం అనేది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 9వ అధ్యాయంలో అపోస్తల కార్యంలోని 9:31లో చెబుతుంది. దీనికి వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే క్లియర్ గమనించండి. కావున యోదయ గలిలయ సమరయ దేశమందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయము పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు
విస్తరించుచుండెను. ఆదిమ సంఘానికి నేటి సంఘానికి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి చూడండి. ఆనాడు ఆదిమ సంఘాలు అనేక ప్రాంతాల్లో విస్తరించి అంట ప్రియులారా, అభివృద్ధి చెందాయి ఆత్మీయంగా. ఎందుకంటే అపోస్తలుల బోధ, అపోస్తలుల సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, అనేకమైనటువంటి విషయాల్లో ఎడతెగక ఉండబట్టే సంఘం అనేది నానాటికి విస్తరించి ఉన్నది. స్థానిక సంఘానికి సార్వత్రిక సంఘానికి చిన్న వ్యత్యాసం ఉన్నది. బైబిల్ ప్రకారం సంఘాలు 2 రకాలు మాత్రమే. కాబట్టి గమనించండి, మీరు ఏ సంఘానికి చెందినటువంటి వ్యక్తులైనా సరే, మీరు మీ స్థానిక సంఘములో నమ్మకంగా ఉంటూ సార్వత్రిక సంఘాన్ని కూడా మీరు గౌరవించి దేవుని కొరకు మహిమకరంగా జీవించాలని మీకు తెలియచేస్తా ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి దేవా, నీ నామముకి స్తోత్రాలు. ఈరోజు సంఘమును గురించినటువంటి ఉపదేశం మేము విన్నాం ప్రభువా. నిజమే, నేటి సంఘాలకి ఆదిమ సంఘాలకి ఎంతో వ్యత్యాసం ఉంది. ఆదిమ సంఘాలు అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుటలో ఐక్యత, ఎడతెగని ఆనాటి సంఘాలు ఉన్నాయి. అలాంటి ఉద్యమం, ఐక్యత మరలా నేటి సంఘాల్లో దయచేయండి. సంఘాల్లో ఉన్నటువంటి అనైక్యతను తొలగించండి, ఉద్యమము దయచేయండి, బలపరచండి. వాక్యమైన ప్రియబడి హృదయాల్లో జ్ఞాన హృదయం దయచేయండి. మంచి మనసు అర్థం చేసుకుని వాక్యానికి అనుకూలంగా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. కుటుంబాల క్షేమము, సమాధానము, నెమ్మది దయచేసి నీ కృపలో కాపాడమని, సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.